ముగ్గురు యక్షిణులు చివరి భాగం. వాళ్ళు భోజనం చేస్తుండగా యక్షరాజు తన కుమార్తెలకు దూత ద్వారా ఒక సందేశం పంపాడు. భోజనాలు పూర్తి కాగానే ఆ దూత పెద్ద యక్షిణికి ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆమె దాన్ని చదివి కంట నీరు కార్చసాగింది. రెండవ యక్షిణి, మూడో యక్షిణి కూడా ఆ ఉత్తరం చదువుకుని కన్నీరు కార్చనారంభించారు. అది చూసి మంగళుడు యక్షిణులతో, ఆ ఉత్తరం చదివి మీరెందుకు అంతగా దుఃఖిస్తున్నారు? అందులో ఏముంది అని అడిగాడు. మా అన్నను వృషభాసురుడు ఎత్తుకుపోయాడు, అతన్ని విడిపించడం సాధ్యం కాలేదుట అన్నది పెద్ద యక్షిణి. దేవుడు మేలు చేస్తే నేనే విడిపించగలను, కానీ కారాగృహంలో ఉన్న నా 40 మంది అన్నల మాటేమిటి? వారిని ఎవరు కాపాడుతారు? ఇలాంటి పాత్రలు ఇంకా 11 సంపాదించి వెంట తీసుకుపోతే గాని వారికి విముక్తి కలగదు అన్నాడు మంగళుడు. ఈ ముష్టి పాత్రల కోసం బెంగపడతావేమిటి? ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, ఇక ఆ గొడవ తేకు సరా అన్నారు యక్షిణులు. అలా అయితే నా ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. నన్ను మీ తండ్రి గారి దగ్గరికి తీసుకుపోండి అన్నాడు మంగళుడు. అందరూ కలిసి యక్షరాజు వద్దకు వెళ్లారు. మంగళుడు రాజుకు వందనం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఈ మానవ మాత్రుని ఇక్కడికెందుకు తెచ్చారు అని యక్షరాజు తన కుమార్తెలను అడిగాడు. ఇతను అన్నను వృషభాసురుడి నుంచి రక్షిస్తాడు అన్నారు యక్షిణులు. నిజమా? నువ్వు నా కొడుకును ఆ రాక్షసుడి నుంచి కాపాడగలవా అన్నాడు యక్షరాజు. ప్రయత్నిస్తాను అన్నాడు మంగళుడు. ఈ వృషభాసురుణ్ణి నువ్వు చూసావా అని రాజు అడిగాడు. లేదు అన్నాడు మంగళుడు. యక్షరాజు మంగళుడికి తన వద్ద ఉన్న గుర్రాలలో అతనికి కావలసింది ఏరుకోమన్నాడు. తన సొంత ఖడ్గము, డాలు, విల్లు, గద ఇచ్చాడు. తర్వాత ఆయన తన సేనానాయకుడితో, ఈ కుర్రవాణ్ణి వృషభాసురుడుండే కొండ దగ్గర దిగబెట్టిరా అన్నాడు. మంగళుడు తాను ఎన్నుకున్న గుర్రం మీదకి ఎగిరి దూకాడు. అది చూసి యక్షరాజు కుర్రవెధ నెగ్గేటట్టే ఉన్నాడు అనుకున్నాడు. యక్షసేనాపతి మంగళుడి వెంట వృషభ పర్వతం దాకా వెళ్ళి, ఈ కొండ మీదనే వృషభాసురుడు ఉండేది, నువ్వు కొండ మీదకి పో, నేనిక ముందుకు రాను, తిరిగిపోతాను అన్నాడు. మంగళుడు అతనికి వీడ్కోలు చెప్పి గుర్రాన్ని కొండ మీదకి దౌడి తీయించాడు. గుర్రం రాక్షసుడి కోటద్వారం ముందు ఆగింది. ఒరే, నాతో యుద్ధానికి రా అంటూ మంగళుడు పెద్దగా కేకపెట్టాడు. ఇద్దరు ద్వారపాలకులు ద్వారం తెరుచుకొని బయటికి వచ్చి మంగళుడికేసి ఈసడింపుగా చూసి అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించారు. మంగళుడు కత్తి దూసి ఇద్దరి తల్లు నరికేసి వాటిని కిటికీల గుండా లోపలికి విసిరివేశాడు. ఆ చప్పుడుకు వృషభాసురుడు నిద్రలేచి కిటికీ గుండా మంగళుణ్ణి చూశాడు. వెంటనే అతను తన ఆయుధాలు తీసుకుని బయటికి పరిగెత్తి వచ్చాడు. ఇద్దరూ ద్వంద్వయుద్ధం ఆరంభించారు. రాక్షసుడు తన గదను మంగళుడిపైకి విసిరాడు. అది గురి తప్పి కింద పడి భూమి దద్దరిల్లేటట్టు చేసింది. మంగళుడు దాన్ని తీసుకుని రాక్షసుడి మీదకి వేస్తూ, యుద్ధం చేయక ఆటలాడతావేమిటి అన్నాడు. వృషభాసురుడు మంగళుడి మీదకి వరుసగా 7 గదలను విసిరాడు. 7 బాణాలు గురి చూసి వదిలాడు. ఏ ఒక్కటి మంగళుడికి తగల్లేదు. ఆగు, ఇక నా వంతు అంటూ మంగళుడు తన కత్తితో రాక్షసుడి కంఠాన్ని నరికాడు. రాక్షసుడి తల కింద పడి కొండ కిందికి దొర్లుకుంటూ పోయింది. మంగళుడు తన గుర్రాన్ని బయట కట్టేసి కోట లోపలికి వెళ్ళి యక్షరాజు కుమారుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి, పద, మీ నాన్నగారి దగ్గరికి పోదాం అన్నాడు. ఇద్దరూ గుర్రాలెక్కి యక్షరాజుండే చోటికి బయలుదేరారు. దారిలో యక్షయువరాజు మంగళుడితో, మా నాన్న నిన్ను ఏదన్నా కోరుకోమంటే మా ఆఖరి చెల్లెల్ని భార్యగా కోరుకో, ఆయన చేతిన ఉన్న ఉంగరం కూడా అడుగు, మరిచెవు సుమా అన్నాడు. క్షేమంగా తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి యక్షరాజు దంపతులు పరమ ఆనందభరితులయ్యారు. రాజు మంగళుడితో, నీకేం బహుమానం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు. మహారాజా, నా కోరిక తీర్చదలిస్తే మీ 3వ కూతుర్ని నాకు భార్యగా ఇవ్వండి, మీ వేలిన ఉన్న ఉంగరం ఇవ్వండి, ఇలాంటి పాత్రలు 11 ఇప్పించండి అన్నాడు మంగళుడు. తప్పక ఇప్పిస్తాను, నువ్వు వాటిని పుచ్చుకోదగిన వాడివే అన్నాడు యక్షరాజు నవ్వుతూ. మంగళుడికి 3వ యక్షునికి పెళ్లి జరిగింది. వివాహ మహోత్సవాలు 7 రోజుల పాటు సాగాయి. 8వ రోజున మంగళుడు 12 పాత్రలు కట్టుకుని తన భార్యతో సహా బయలుదేరాడు. అతను తన రాజధాని చేరే నాటికి సంవత్సరం పూర్తి అయిపోయింది. 40 మంది దొంగలకు శిరశ్ఛేదం చేసే ప్రయత్నం సాగుతోంది. ఆగండి అంటూ మంగళుడు వచ్చి మూట విప్పి, ఇవిగో మీరు కోరిన పాత్రలు
అని 12 పాత్రలను ఒకదానిపైన ఒకటి పేర్చి రాజు ముందు పెట్టాడు. రాజు వర్తకుణ్ణి పిలిపించి, ఈ పాత్రల్లో నీ పాత్ర ఏదో పోల్చగలవా అని అడిగాడు. వర్తకుడికి ఆ పాత్రలన్నిటినీ చూసి తల తిరిగిపోయింది. అతను ఏమీ చెప్పలేకపోయాడు. రాజు 40 మంది దొంగలను విడిచిపుచ్చి మోసకారి అయిన వర్తకుడి తల తీయించేశాడు. తర్వాత నగరంలో ఉన్న వర్తకులందరినీ రాజు విచారించి వారిలో మోసగాళ్లనందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత రాజు మంగళుణ్ణి యువరాజుగా అభిషేకిస్తే ప్రజలందరూ హర్షించారు. కథ సమాప్తం.